హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు మణిదీప్, మీరు చూస్తున్నారు ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే XUV 500. అసలు వెహికల్ అనేది ఎలా ఉంది, వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేటు, ఈ వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది యమహాక్ 155 డీజిల్ 6th జనరేషన్ ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ వేరియబుల్ జియోమెట్రిక్ టర్బో చార్జర్ ఇంజిన్ అయితే ఉందన్నమాట. దీని సీసీ కనుక మనం చూసినట్లయితే 2179 క్యూబిక్ కెపాసిటీ అయితే ఉంది. మ్యాక్సిమం గ్రాస్ పవర్ కనుక మనం చూసినట్లయితే 155 bhp అయితే ఉంది. మ్యాక్సిమం గ్రాస్ టార్క్ కనుక చూసినట్లయితే 360 Nm అయితే ఉంది. గేర్ బాక్స్ టైప్ కనుక మనం చూసినట్లయితే ఇది మాన్యువల్ గేర్ బాక్స్ 6 స్పీడ్ సింక్రోమెస్తో అయితే వస్తుందన్నమాట. ఇంకా టైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇవి రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్. టైర్ యొక్క మెజర్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే P235/65 R17 అయితే వస్తున్నాయి. సస్పెన్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇవి ఇండిపెండెంట్ సస్పెన్షన్. ఫ్రంట్ కనుక చూసినట్లయితే MC ప్యాషన్ టైప్ విత్ యాంటీ రోల్ బార్. బ్యాక్ సైడ్ కనుక మనం చూసినట్లయితే మల్టీలింక్ టైప్ విత్ యాంటీ రోల్ బార్. బ్రేక్స్ కనుక మనం గమనించినట్లయితే ఆల్ వీల్స్కి వీళ్ళు ఆల్ డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ కనుక మనం చూసినట్లయితే వెంటిలేటెడ్ డిస్క్ అండ్ క్యాలిబర్ టైప్. రేర్ సైడ్ కనుక మనం చూసినట్లయితే డిస్క్ అండ్ క్యాలిబర్ టైప్. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 70 లీటర్స్ అయితే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీని అయితే ఇచ్చారు. టర్నింగ్ సర్కిల్ రేడియస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 5.6 m అయితే ఇచ్చారు. గ్రాస్ వెహికల్ వెయిట్ కనుక మనం చూసినట్లయితే 2510 kgs అయితే ఉంది. వీల్ బేస్ కనుక మనం చూసినట్లయితే 2700 mm అయితే ఉంది. ఓవరాల్ విడ్త్ కనుక మనం చూసినట్లయితే 1890 mm అయితే ఉందన్నమాట. ఓవరాల్ లెంత్ కనుక మనం చూసినట్లయితే 4585 mm అయితే ఉంది. చివరిగా ఓవరాల్ హైట్ కనుక మనం చూసినట్లయితే 1785 mm అయితే ఉందన్న. నెక్స్ట్ మనం సేఫ్టీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో ఈ కాల్ అంటే ఎమర్జెన్సీ కాల్ అయితే ఉంది. అంతేకాకుండా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రంట్, సైడ్ అండ్ కర్టన్ టైప్ అయితే వస్తున్నాయి. ఇంకా చూసినట్లయితే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అయితే ఉంది. దాంతోపాటు హిల్ హోల్డ్ కంట్రోల్ అండ్ హిల్ డిసెంట్ కంట్రోల్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ABS అయితే ఉంది. ఇప్పుడు మనం వెహికల్ అనేది ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కీతో స్టార్ట్ చేద్దాం. బ్యాక్ సైడ్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మహీంద్రా లోగో అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ కనుక మనం చూసినట్లయితే 3 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి లాక్, ఇంకోటి బూట్, ఇంకోటి అన్లాక్ అయితే కనిపిస్తుంది. ఒకసారి వెహికల్ని అయితే లాక్ చేసి చూద్దాం, ఇప్పుడు అన్లాక్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ సైడ్ సిగ్నల్ లైట్స్ అయితే వెలుగుతున్నాయి. దాంతోపాటు LED ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే వెలుగుతున్నాయి అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే వెహికల్ని మనం నైట్ టైం ఎక్కడన్నా పార్క్ చేసినప్పుడు ఇవైతే మనకు బాగా యూజ్ అయితే అవుతాయి అనమాట. వెహికల్ని ఫ్రంట్ నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ మహీంద్రా లోగో అయితే కనిపిస్తుంది. ఇక్కడ బోల్డ్ ఫ్రంట్ గ్రిల్ విత్ క్రోమ్ ఇన్సెట్ అయితే కనిపిస్తుంది. సైడ్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఐ క్యాచింగ్ ఫాగ్ ల్యాంప్ బెజల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ 18 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే కనిపిస్తుంది. అసలు వెహికల్ అనేది చుట్టూతా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ORVM అయితే ఒకటి కనిపిస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ కనుక మనం చూసినట్లయితే వెహికల్ లుక్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాక్ సైడ్ న్యూ క్లాసీ టెయిల్ గేట్ అండ్ టెయిల్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఇటు సైడ్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ XUV 500 అని అయితే కనిపిస్తుంది. కింద W11 వేరియంట్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మహీంద్రా లోగో అయితే కనిపిస్తుంది. పైన చూసినట్లయితే ఇక్కడ వైఫర్ కూడా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ వైఫర్ అయితే ఉంది. ఇంకా ఇటు సైడ్ కూడా టెయిల్ ల్యాంప్స్ అయితే కనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ ఫ్యూల్ క్యాప్ ఓపెనర్ అయితే ఒకటైతే ఉందన్నమాట. ఇంకా ఫ్రంట్ అయితే చూద్దాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వెహికల్కి మనకి ఆల్ వీల్స్ డిస్క్ బ్రేక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవన్నీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీళ్ళు డిస్క్ బ్రేక్స్ అయితే మనకి అందిస్తున్నారు. ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ఉందన్నమాట. ఇది హై ఎండ్ మోడల్ వెహికల్ అనమాట. ఒకసారి లోపలికైతే ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంది అనేది.
డోర్ అయితే ఓపెన్ చేస్తాను, అసలు ఎలా ఉందని చూద్దాం. డోర్ మీద కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ పవర్ విండోస్ స్విచ్చెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే బటన్స్ అయితే చాలా స్మూత్గా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా లోపలికి ఎక్కే ముందు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డ్రైవర్ సీట్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఇది 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనమాట. అంటే దీన్ని మనం 6 విధాలుగా అయితే మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు గమనించినట్లయితే దీన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఒకసారి మూవ్ చేసి చూస్తాను. చూసారు కదా, దీన్ని మనం అయితే సింగిల్ ఫింగర్తో అయితే దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ సీట్ని. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది చాలా స్మూత్గా అయితే మూవ్ అవుతుందన్నమాట. అంటే మోటార్ సౌండ్ కానీ మూవ్ అయ్యేటప్పుడు కానీ అసలు సౌండ్ అయితే లేదనమాట. చాలా స్మూత్గా అయితే ఇది మూవ్ అవుతుంది. చూసారు కదా. ఇప్పుడు ఒకసారి వెహికల్ లోపలికైతే ఎక్కి చూద్దాం. అసలు లోపల నుంచి చూసినట్లయితే అసలు మనకి వెహికల్ అనేది లుక్ అనేది ఎలా ఉంది అసలు ఏంటనేది ఇప్పుడు మనం ఒకసారి అయితే చూద్దాం. కీ ఆన్ చేస్తాను, ఒకసారి కీ ఆన్ చేసి చూద్దాం. ఒకసారి కీ అయితే ఆన్ చేస్తున్నాను. ఓకే, కీ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు మనం ఒకసారి క్లస్టర్ని అయితే చూద్దాం. ఇక్కడ మీరు క్లస్టర్ని కనుక గమనించినట్లయితే మంచి అట్రాక్టివ్ లుక్తో అయితే కనిపిస్తుంది. ఇంకా ఇటు సైడ్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది. ఇక కింద మనం చూసుకున్నట్లయితే వాటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ కనుక మనం గమనించినట్లయితే లగ్జరియస్ సాఫ్ట్ టచ్ లెదర్ డాష్బోర్డ్ అండ్ డోర్ ట్రిమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే సీట్ బెల్ట్ అయితే కనిపిస్తుంది. ఇక పైన చూసినట్లయితే ఇక్కడ ఐసీ బ్లూ లాంజ్ లైట్ అయితే కనిపిస్తూ ఉంది. ఎల్ఈడి లైట్స్ అయితే 2 కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సన్ రూఫ్ బటన్ అయితే ఉంది. ఒకసారి సన్ రూఫ్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ సన్ రూఫ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, బటన్ అయితే ప్రెస్ చేశాను. ఓకే, చాలా స్మూత్గా అయితే ఇదైతే ఓపెన్ అవుతూ ఉంది. ఒకసారి క్లోజ్ అయితే చేద్దాం. క్లోజ్ చేస్తున్నాను. సన్ రూఫ్ అయితే చాలా స్మూత్గా అయితే ఓపెన్ అండ్ క్లోజ్ అయితే అవుతుంది. ఒక్క చుక్క కూడా వాటర్ డ్రాప్ అయితే లోపలికి వచ్చే అవకాశం అయితే లేదన్నమాట. అంత ఫిట్టింగ్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బ్లోయర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ డైల్ అయితే ఉంది. ఇటు సైడ్ కనుక చూసినట్లయితే టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏసీ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇంకా ఇటు సైడ్ కనుక మనం చూసినట్లయితే స్టీరింగ్ మీద ఇక్కడ ఫోన్ కంట్రోల్స్ అయితే ఉంది. మ్యూట్, వాల్యూమ్, అప్ అండ్ డౌన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా మనం ఇటు సైడ్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ అయితే కనిపిస్తూ ఉంది. క్రూజ్ కంట్రోల్ బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. బటన్స్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కింద కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 3 పెడల్స్ అయితే కనిపిస్తుంది. తెలుసు కదా, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అనమాట. కాబట్టి దీని క్లచ్ పెడల్ అయితే ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ లివర్ అయితే ఉంది. ఇక్కడ ఇది 6 గేర్స్ ఉన్న మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇది మంచి టార్క్ అయితే ఉన్న గేర్ బాక్స్ అనమాట. ఇంకా ఇటు సైడ్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ హ్యాండ్ రెస్ట్ అయితే ఒకటి ఉంది. ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటనేది. ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లోపల స్టోరేజ్ ఆప్షన్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, చాలా బాగుంది. అంతేకాకుండా దీంట్లో చల్లటి ఎయిర్ కూడా అయితే వస్తూ ఉందన్నమాట. దీంట్లోంచి మనం ఏదన్నా కూల్ ఐటమ్స్ కానీ దీంట్లో అయితే ఉంచుకోవచ్చు. ఇంకో ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉందన్నమాట. ఇక్కడ 2 అయితే మనకి ఇస్తున్నారు. ఒకటి కింద అయితే కూలింగ్ కోసం ఏదన్నా అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, పైన ఇంకా మామూలు ఏదన్నా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇది ముందుకి వెనక్కి అయితే ఇది మూవ్ అవుతుంది అనమాట. ఇక పక్కన చూసినట్లయితే ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఓకే, దీన్ని అయితే మనం క్లోజ్ చేసేద్దాం. ఇంకా ఇటు సైడ్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. కింద మనం గమనించినట్లయితే దీని కింద ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ లైట్స్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. ఇక్కడ ఫ్యూల్ క్యాప్ ఓపెనర్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా ఓకే, అసలు ఇక్కడ డాష్బోర్డ్ పైన కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక స్టోరేజ్ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. ఇది ఎక్స్యూవీలో మాత్రమే అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకపోతే ఇక ఇటు సైడ్ కనుక మనం చూసినట్లయితే గ్లో బాక్స్ అయితే అసలు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అప్పర్ గ్లో బాక్స్ అయితే ఓపెన్ చేస్తాం. అసలు స్పేస్ అనేది ఎంత ఉందనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఓపెన్ అయితే చేశాను. చూసినట్లయితే స్పేస్ అయితే మనకి ఇంత కనిపిస్తూ అయితే ఉందన్నమాట. లోవర్ గ్లో బాక్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక ఎల్ఈడి లైట్ అయితే ఒకటి ఇస్తున్నారనమాట. దాంతోపాటు ఇక్కడ ల్యాప్టాప్ను కూడా మనం క్యారీ చేయడానికి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది.
ఓకే. ఇక మనం ఒకసారి ఇంకా బయటకైతే దిగుతాం. బ్యాక్ సైడ్ అయితే చూద్దాం. బ్యాక్ సైడ్ సీటింగ్ అనేది ఎలా ఉందనేది. ఒకసారి కింద గనక మనం చూసినట్లయితే ఇక్కడ XUV 500 అని ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఓకే. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూద్దాం. అసలు బ్యాక్ సైడ్ కూర్చొని లెగ్ స్పేస్ ఎంత ఉందనేది చూద్దాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ సీట్లో అయితే నేను కూర్చొని ఉన్నాను. మనకి లెగ్ స్పేస్ అయితే ఇంత అయితే ఉందన్నమాట. చాలా ఫ్రీగా అయితే ఉంది. మనకి కొంచెం ఫ్రీగా అయితే ఉందన్నమాట. ఇంకా మనం కింద కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 5 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇది 5 వోల్ట్స్ అనమాట. దీంట్లో నుంచి మనం ఫోన్కి ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం ఇటు సైడ్ కనుక మనం చూసినట్లయితే మొత్తం బ్లాక్ ఇంటీరియర్ డిజైనింగ్తో అయితే ఉంది ఇది. ఇంకా ఇటు సైడ్ చూసినట్లయితే ఇక్కడ మనకి పవర్ విండో బటన్ అయితే కనిపిస్తుంది. డోర్ ఓపెన్ క్లోజ్ బటన్ అయితే ఉంది. ఇక్కడ బాటిల్ హోల్డర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఏసీ వెంట్స్ అయితే ఒకటి కనిపిస్తూ ఉందన్నమాట. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ కానీ సైడ్ టు సైడ్ కానీ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం ఇటు సైడ్ కనుక మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ హ్యాండ్ రెస్ట్ అయితే ఒకటి ఇస్తున్నారు. దాంతోపాటు దాని మీద కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూద్దాం అసలు మనకి ఫీలింగ్ ఎలా ఉందనేది. ఓకే, చాలా కంఫర్ట్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది ఒకటి నాకు నచ్చిన విషయం ఏంటంటే దీని సీట్స్ అనమాట. ఈ మొత్తం లెదర్ సీట్స్ చాలా మెత్తగా చాలా కంఫర్ట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ కనుక మనం చూసినట్లయితే ఒకసారి స్పేస్ అనేది ఎంత ఉందనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. డిక్కీని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకి స్పేస్ అయితే ఇంత అయితే అవైలబుల్గా అయితే ఉంది. నేను థర్డ్ రోన్ అయితే నేను మొత్తం సీట్ని ఫోల్డ్ అయితే చేశాను అనమాట. ఇంకా మనం ఒకసారి లోపల చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బ్లోయర్ అడ్జస్ట్మెంట్ డైల్ అయితే ఒకటి ఇచ్చారనమాట. దీంతో మనం బ్లోయర్ స్పీడ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏసీ స్పీడ్ని మనం పెంచడం తగ్గించుకోవడం అనేది ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం పక్కన కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్ అయితే ఒకటి ఉంది. కింద చూసినట్లయితే కప్ హోల్డర్ అయితే ఒకటి ఉంది. ఇటు సైడ్ సీట్ బెల్ట్ అయితే ఒకటి ఉందన్నమాట. ఇంకా పైన చూసినట్లయితే మనకి ఇక్కడ ఏసీ వెంట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇది మనకి అప్ అండ్ డౌన్ సైడ్ టు సైడ్ అయితే అడ్జస్ట్ అయితే అవుతూ ఉంది. ఇంకా ఇటు సైడ్ కనుక మనం గమనించినట్లయితే ఇటు సైడ్ చూసినట్లయితే ఇక్కడ సీట్ బెల్ట్ అయితే ఉంది. ఇక్కడ కూడా మ్యాగజైన్ హోల్డర్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఒక ఏసీ వెంట్ అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఫ్యూయల్ క్యాప్ ఓపెనర్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఇచ్చారనమాట. ఒకసారి దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం అసలు ఈజీగా ఉందా లేదా అనేది సరే ఒకసారి చూద్దాం. ఓకే, దీన్ని అయితే ఓపెన్ చేశాను. దీన్ని అయితే మనం క్లాక్ వైజ్ కనుక మనం తిప్పినట్లయితే ఫ్యూయల్ క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది అన్నారు. చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటనేది. ఒకసారి బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే ఓకే, ఇదైతే ఓపెన్ అయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. తెలుసు కదా, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 70 లీటర్స్ అయితే ఉందన్నమాట. ఇక దీన్ని అయితే మనం మళ్ళీ క్లోజ్ అయితే చేసేద్దాం. క్లోజ్ చేస్తాను దీన్ని. ఓకే, ఇంకా ఒకసారి బ్యాక్ నుంచి అయితే చూద్దాం. ఇక్కడ ఒక కప్ హోల్డర్ అయితే ఉంది. ఓకే, ఇక మనం ఇక్కడ నుంచి కనుక చూసినట్లయితే మనకి స్పేస్ అనేది ఇంత అయితే కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే దీన్ని సెకండ్ రో కూడా అయితే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకొంచెం బూట్ స్పేస్ అయితే ఇంకా పెరుగుతుంది అనమాట. ఈ సీట్స్ అయితే నేను పైకి ఒకసారి లేపి చూస్తాను అసలు ఎంత స్పేస్ ఉన్నది తెలిసిద్ది. ఇక్కడ చూసినట్లయితే థర్డ్ రో సీట్స్ కనుక మనం పైకి లేపినట్లయితే ఇక్కడ అసలు మనకు స్పేస్ అనేది అసలు కనిపించదు అనమాట. ఇక్కడైతే చూసినట్లయితే ఇక్కడ మనకైతే టూల్ కిట్ అయితే ఒకటి ఉందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే జాకీ, వీల్ రెంచ్, దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ అవన్నీ అయితే ఇక్కడ మనకి ఇస్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే మనకి టూల్ కిట్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనం ఒకసారి పైన కనుక మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి చూస్తే మనకి వెహికల్ బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే ఉంటుంది. పైన కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక LED లైట్ అయితే ఒకటి ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం దీన్ని. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ సేఫ్టీ హజార్డ్ వార్నింగ్ ట్రయాంగిల్ అయితే ఉందన్నమాట. దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇక దీన్ని అయితే మనం బ్యాక్ సైడ్ డిక్కీని అయితే దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రేర్ వ్యూ కెమెరా అయితే ఉందన్నమాట. అంటే రివర్స్ కెమెరా అయితే ఒకటి ఉంది. ఓకే, ఇక ఇటు సైడ్ చూద్దాం. ఒకసారి బ్యాక్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. డోర్ మీద ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి అసలు ఏంటనేది చూద్దాం. ఓకే, ఈ డోర్ అయితే నేను ఓపెన్ చేస్తాను.
డోర్ అయితే ఓపెన్ చేశాను. ఇటు సైడ్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ చైల్డ్ లాక్ అయితే ఒకటి ఉందన్నమాట. ఇది నాకు ఎంతో నచ్చిన మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ పిల్లల్ని కనుక మనం ఎక్కించినట్లయితే వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇది మనకు బాగా అయితే యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పవర్ విండో బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ ఓపెన్ అండ్ గ్రిప్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంక ఇటు చూసినట్లయితే ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంది. ఇక్కడ ఉన్న అన్ని డోర్స్కి అయితే ఇక్కడ సౌండ్ సిస్టమ్ స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక మ్యాగజైన్ హోల్డర్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు XUV 500 వెహికల్ అనేది ఎలా ఉంది, దాని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సందేహాలు ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోవద్దు.